హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మీకు ఎడెన్బర్గ్ సిటీ లైఫ్ అండ్ ట్రాన్స్పోర్ట్, సిమ్, యూనివర్సిటీ ఏరియా అన్నీ చూపిస్తాను. లెట్స్ గో. ఇప్పుడు టైం 10 అవుతుంది. ఇలా స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం. కొంచెం చలిగానే ఉంది ఈరోజు, మరీ అంతగా ఏం లేదు, నార్మల్గా అయితే ఉంది. టైం అయితే మార్నింగ్ 10 అవుతుంది కాబట్టి కొంచెం చలిగా ఉంది. ఇప్పుడు మేము బస్ స్టాండ్కి వెళ్ళాలి. బస్ స్టాండ్ నుంచి అక్కడ బస్ ఎక్కి సిటీకి వెళ్ళి సిమ్ తీసుకొని మళ్ళీ ఎన్రోల్మెంట్ చేయించి మళ్ళీ రిటర్న్ అవ్వాలి. అక్కడ అది గ్రాసరీస్ది, మేము అక్కడే గ్రాసరీ తీసుకుంటాము. ఇప్పుడు మీది ఏదో బోటో మరి ఏదో నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇది బస్ స్టాండ్ ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడే మేము బస్ ఎక్కుతాం. ఇక్కడ నుంచి మా బ్రూమ్ హౌస్ బస్సెస్ సిటీకి వెళ్తూ ఉంటాయి. మ్యాక్సిమం డబల్ డెక్కర్ బస్సెస్ ఉంటాయి. అక్కడ మా దగ్గర పాస్ ఉంది. పాస్ మేము స్కాన్ చేయాలి, కానీ మేము స్కామ్ చేసాం. ఏం స్కామ్ చేసామంటే మా సీనియర్స్ వాళ్ళది బస్ పాస్ తీసుకొని అక్కడ మాదన్నట్టు చూపించి వచ్చేసాం, అంటే స్కాన్ చేసేసి వచ్చేసాము. ఇక్కడ ఫ్రీ వైఫై, బస్సులో అయితే ఫ్రీ వైఫై ఉంటుంది. మేబీ బస్ పాస్ 65 పౌండ్స్ 70 పౌండ్స్ ఉంటుంది. మేము స్టూడెంట్ కాబట్టి 65 వస్తుందేమో. అది డస్ట్బిన్ వెహికల్ ఎవ్రీడే మార్నింగ్ వస్తుంది, వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు. మన ఇంటి బయట ట్రబ్స్లలో వెట్ డస్ట్ అను డ్రై డస్ట్ రెండు పెడితే వాళ్ళే డైలీ వచ్చి తీసుకెళ్తారు. అది సూపర్ మార్కెట్, ఇంకా అక్కడే గ్రాసరీస్ మ్యాక్సిమం దొరుకుతాయి. ఇక్కడ ర్యాట్ ప్యాక్లో లైవ్ మ్యూజిక్స్ జరుగుతూ ఉంటాయి. అక్కడ లైవ్ మ్యూజిక్స్లో అందరూ పార్టిసిపేషన్ చేస్తారు. అది రాజుల భవనాలు. ఆ వైట్ ట్రీ చూసిర్రా? వైట్ ట్రీ, దానికి లైటింగ్ వేసిర్రు, సూపర్గా ఉంది అది. ఆ వైట్ ట్రీకి అదేందో నాకు కూడా అంతగా అర్థం కాలేదు, కానీ దానికి చుట్టూ అయితే లైటింగ్స్ వేసిర్రు, కొంచెం లుక్గా అనిపించింది. మేమైతే సిమ్ తీసుకోవడానికి వచ్చేసాము. ఇంకా మేము దిగే ప్లేస్ వచ్చింది. ఇంకా ఇక్కడికి స్కాన్ చేసాము, అంటే దిగేటప్పుడు అవసరం లేదు, జస్ట్ ఎక్కేటప్పుడు స్కాన్ చేయాలి. ఇంకా మనం 3 సిమ్ తీసుకుందామని ఫిక్స్ అయినాం. ఇక్కడ మన ఇండియాలో ఎలా ఎయిర్టెల్ అలా ఎలా ఉంటుందో ఇక్కడ సిమ్ పేరు 3. షోరూంలో అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ 3 మెంబర్స్కి 3 కంపెనీ సిమ్స్ కావాలి అని అడిగాము. అయితే ఓకే అన్నది. నా ఒక్కళ్ళ పేరు మీదనే 3కి సిమ్ ఇచ్చింది. నా పాస్పోర్ట్ తీసుకుని మెయిల్ ఐడి మా 3 మెంబర్స్ కలిపి 26 పౌండ్స్ అయింది. పర్ మంత్కి ఒక్కొక్కరికి వచ్చేసి 120 GB అనుకుంటా డేటా. ఎవ్రీడే మేము అంతగా యూజ్ చేయం, మ్యాక్సిమం వైఫైనే యూజ్ చేస్తాం. రూమ్లలో కూడా వైఫైనే ఉంటుంది. ఈ రోడ్ల మీద ట్రైన్స్ ఉంటాయి, మీకు వెళ్తూ ఉంటుంది. మన ఇండియాలో అయితే మెట్రో ఉంటుంది, లేకుంటే ట్రైన్స్ ఉంటాయి. ఇక్కడ రోడ్డు మీదనే ట్రైన్స్ ఉంది. ఇది రైల్వే స్టేషన్. మేము బస్ పాస్ కోసం వెళ్ళాము, అక్కడ క్లోజ్ ఉంది. ఇదే ట్రైన్స్, వీటిని ట్రైన్స్ అంటారంట. నెక్స్ట్ మళ్ళీ మేము మా యూనివర్సిటీకి వెళ్ళాలి. అక్కడ యూనివర్సిటీ కూడా వెళ్ళాక తెలిసింది క్లోజ్ ఉందని. ఇది మా యూనివర్సిటీ ఫస్ట్ క్యాంపస్. ఇది 3 క్యాంపసెస్ ఉంటుందంట. ఇది సైటిల్ క్యాంపస్, మెయిన్ క్యాంపస్ ఇదే. వెళ్ళి ఇంకా ఎన్రోల్మెంట్ చేద్దాం అనుకున్నాం, బట్ అక్కడ క్లోజ్ ఉండేసరికి హాలిడే, క్రిస్మస్ నెక్స్ట్ డే అలా అది క్లోజ్ ఉండేసరికి మేము రిటర్న్ వచ్చేసినాం. ఇంకా క్యాంపస్ అయితే బాగుంది, కొంచెం ఓపెన్ ప్లేస్లో నీట్గా సూపర్గా అనిపించింది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ మీ అబ్రాడ్ వెళ్ళే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.